నిత్యం యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు. 2 పూటల పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగ అన్నం తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే 2 లేదా 3 గ్లాసుల గోరువెచ్చటి నీటిని సేవించటం. సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం. రోజుకు కనీసం 15 నిమిషాలు యోగాసనాలు లేదా వ్యాయామం చేయడం. ప్రతిరోజు ఒక యాపిల్ తినడం వలన డాక్టర్ అవసరం ఉండదు. రోజు తులసి ఆకును తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ప్రతిరోజు ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. రోజుకు 3 లీటర్ల నీటిని తాగితే రోగాలు దరిచేరవు. త్రాగే నీటిలో కాస్త సోంపు కలుపుకొని తాగితే శరీర బరువు తగ్గే అవకాశం ఉంది. నీళ్లల్లో నానబెట్టిన ఖర్జూరాలను రోజుకు పరిగడుపున 2 లేదా 3 తినడం వలన శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. అలాగే ఎముకలను దృఢపరుస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి కావాల్సిన ఐరన్ని ఇస్తుంది. 2 అరటి పండ్లు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేసేంత శక్తి వస్తుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల బలం తగ్గదు. ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు బీట్రూట్ని తినడం వలన కొత్త రక్తం ఏర్పడుతుంది. రోజు 2 అంజీర పండ్లను భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. అల్లం రసంతో కాస్త తేనె కలుపుకొని తింటే రక్తం శుభ్రపరుస్తుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలు, రాళ్ళు, ఎముకల తత్వం కోల్పోవడం వంటి సమస్యలు వేధిస్తాయి. ఉసిరి లేదా త్రిఫలాలతో కూడిన నీటిని త్రాగండి. వారానికి 1 రోజు ఉపవాసం చేయండి. ఉపవాసం చేసే సమయంలో నీళ్లు మరియు పండ్లను మాత్రమే సేవించండి. భోజనంలో పులుపు, మసాలాలు, మిర్చి, వేపుడు, చక్కెర వంటి పదార్థాలకు దూరంగా ఉండండి. భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండాలి. ప్రతిరోజు ఆహారంలో పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు వంటివి ఉండేలా చూసుకోవాలి. రోజుకు 2 పూటల ఉదయం మరియు రాత్రి పళ్ళు తోముకోవాలి. రాత్రి ఎక్కువసేపు మేలుకొనవద్దు. దీని వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్కారం.